దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనమన్నాత. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా బాగున్నాము. బైబిల్ మిషన్ ద్రాక్షావళి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. ఇది ఈ యొక్క నెలలో ఇంకొక అద్భుతమైన సంతోషం. ఎందుకంటే పాపుల రక్షకుడు, రోగులను స్వస్థపరిచేవాడు ఆయన ఈ లోకమునకు వచ్చాడని మనం ఎంతో సంతోషిస్తూ, పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపడానికి వచ్చాడని మనం ఎంతో సంతోషిస్తూ ఆయన పండగను చేసుకుంటున్నాం. ప్రతిదినము పండగే, ప్రతిరోజు మనకు పండగే. కానీ ఈ నెలలో ప్రత్యేకముగా ఆయన ఎక్కువగా మహిమపరుస్తాం. ఎందుకు అంటే ఆయన రక్షకుడని లోకమంతా నమ్మాలని అందరికీ చూపిస్తున్నాం. మన దేవుణ్ణి చూపిస్తున్నాం అన్నమాట. పుట్టినరోజు మనం ఎలా చేసుకుంటాం? చాలామంది అడుగుతున్నారు ఈ క్రిస్మస్ ఎందుకు చేస్తారు? మామూలుగా యేసుప్రభు అందరికీ తెలుసు కదా అన్నారు. కాదు, మరొకసారి రిపీట్ చేస్తున్నాం. ఒకసారి పునర్జన్మ అంటే చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు అది పునర్జన్మలాగా ఎట్లాగా వారిని అభినందిస్తారు, పుట్టినరోజుని ఎలాగ అభినందిస్తారు. చనిపోయిన తర్వాత మళ్ళీ అదే డేట్లో ప్రేయర్ చేస్తారు. 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, 5 years అయిందని ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. కేవలం ఒక మనిషి అట్లాగా చనిపోయిన వాడి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, పుట్టిన వాడి గురించి జ్ఞాపకం చేసుకుంటే, మళ్ళీ సంవత్సరానికి దయాకిరీటం ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుని పండుగ చేసుకుంటే, మరి నీ పాపాలు క్షమించి నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని ఆయన అరచేతిలో చెక్కుని నీ పేరు ఆయన రాసుకుని పడిపోకుండా జారిపోకుండా కాపాడచ్చు. నీ పాపాలు క్షమించి నీ రోగాలు స్వస్థపరిచి నిన్ను అనుదినము కాపాడుచు నీకు ఆహారం, వస్త్రం, నీరు, గాలి అన్నీ ఇస్తున్న దేవునిని మరి కొనియాడమా, పూజించమా, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పమా? ఈ సంతోషకమైన శుభార్త మనం సిలువలో ప్రాణం పెట్టిన యేసు గురించి చెప్పకుండా ఉండగలమా? చెప్దాం. ఊరిలో పల్లెల్లో అందరికీ దేవుని మాటలు చెప్తాం. ఇలా చెప్పిన వారే హ్యాపీ క్రిస్మస్ అనగలరు. హ్యాపీనెస్ హృదయంలో ఉండాలి. హ్యాపీగా ఉంటేనే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పగలము. ఒకవేళ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా అది ముఖస్తుతి కోసం చెప్పాల్సి వస్తుంది. అంతేగాని హృదయం నిండా వేదన ఉంటుంది. ఆ వేదన తీరిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని స్మరణ చేస్తూ ఉండాలి. ఆయన ఎట్లా పుట్టాడు, ఎలా జరిగింది, ఈ స్టోరీ అంతా చదువుకోవాలి. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతూ ముందు భాగాల్లో ఎట్లా జరిగింది ఇదని చదువుతున్నప్పుడు మనకన్నీ తెలుస్తాయి. మరి వాక్యం శ్రద్ధగా వినండి. దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, ఇంతవరకు మాతో మీరున్నందుకు వందనాలు. నైనా తండ్రి, డిసెంబర్ నెలలో నీ యొక్క వర్తమానం అందించడానికి నన్ను మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. నీవు చేసిన మహోపకారం కొరకు స్తోత్రములు. లోకరక్షకుడు నా కోసం వచ్చిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ దీన ప్రార్థన అంగీకరించి ఈ వాక్యం ఎవరు వినుచున్నారో వారందరినీ దీవించమని ప్రభువా. జాబు లేని వారికి జాబు దయచేయండి తండ్రి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. మంచం మీద ఉన్న వారిని స్వస్థపరిచి బాగు చేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. ఇరుకులు ఇబ్బందులు ఉన్నవారు సహాయం చేయండి. ఇల్లు లేని వారికి సొంత ఇల్లు ఇవ్వండి ప్రభువా. తండ్రి, మీరు పుట్టారని అందరూ వేడుకలు చేసుకున్న సమయంలో నీ బిడ్డలను ఆశీర్వదించు తండ్రి, దీవించు తండ్రి. వారు నా ప్రభువు నాకు కార్యం చేశాడని సాక్ష్యం చెప్పేలా చేయి తండ్రి. అందరినీ కాపాడమని ఎలిజబెత్ వలె సంతోషించే భాగ్యం, గర్భఫలమాలు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుచు దైవజనులందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ చలికి నాయన చలిని లెక్క చేయకుండా నీ సేవ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి దాసుడను ప్రతి దాసురాలను నీ వాక్కు విప్పుచున్న వారందరినీ కాచి కాపాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని గణపరుచుకుందాము. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును, ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు
యుగాయుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావం కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహిమ మహామహిమ కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. महिमा नीके नया घनता नीके नया स्तोत्रम नीके नया మా స్తుతులు నీకే నయా మా స్తుతులు నీకే నయా. ఘనత మహిమ ప్రభావములు నీ నుండి ప్రభు కోరుకునిచున్నారు, నా నుండి ప్రభు కోరుకునిచున్నారు. ఆయన ఘనపరుద్దామని స్తుతించి ఆరాధిద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా పుట్టారు, ఎలా జరిగిందనే విషయాన్ని మత్తయి సువార్త నుండి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్తలో 19వ వచనంలో ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనాలుగా రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత సప్రమంది అతను ప్రత్యక్షమే, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను మేరే చేర్చుకుంటే భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టవలెను పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన ఇమ్మాయేలును పేరు పెట్టుదురు. ఆయన ప్రభు తన ప్రవక్త పలికిన మాట నెరవేర్చినట్లు ఇది అంతయు జరిగింది. ఇమ్మాయేలు పేరు నాకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టింది. చూసారా యేసేపు ఎంత మంచివాడో, మంచి గుణలక్ష్యం కలిగిన వాడు. దూత రాగానే అతను మనస్సును మార్చుకుని మరియ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి మరియను ప్రేమించి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆమెతో ఉంటూ తన జీవితాన్ని చక్కగా గడిపాడు. మరి మరియమ్మ గారు నిండు చోళాలుగా ఉన్నప్పుడు ఆమె చాలా బాధపడింది. హేరోదు మహారాజుకు తెలిసింది ఆ యేసు ప్రభు వారు ఎవరు గర్భవతి అయింది, ఆమె పిల్లోడు ఎక్కడ పుడుతున్నాడు ఏంటి ఇదంతా తెలుసుకోమనంటే ఆవిడ పాపం చాలా నిండు చోళాలతో ఉండి ఆమె గుహలలో దాక్కుని అలా చాటుగా ఉండేదన్నమాట. ఎప్పుడు చంపేస్తారని భయపడేది. ఆ సంవత్సరం పిల్లలందరినీ కూడా చంపేశారు. అలా అంగలార్పుతో ఉన్నారు ఆ కాలంలో. అప్పుడు యేసు ప్రభు వారు కడుపులో ఉండగానే అనేక మంది పిల్లలు చంపేశారు. కానీ మరియమ్మ తల్లి చాలా జాగ్రత్తగా కాపాడుకుంది తన బిడ్డని. ఎట్లా కాపాడుకుందంటే చక్కటి పాట ఉంటుంది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక వడిసుడి పోయెనమ్మా, దిక్కుతో చకా ప్రభు తల్లి వడిలో నవరిగావయ్యా, ఎంత దీనము యేసయ్యా, నీ జననమెంత ఘననీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎప్పుడైనా స్త్రీలైన మనము మరియమ్మ గురించి ఆలోచించామా? మరి ఎట్టి త్యాగం చేసిందో, ఎన్ని అవమానాలు పొందిందో, ఎన్ని నిందలు పొందిందో ఆమెను కూడా మనం కొనియాడాలి. స్త్రీలలో ఆమె కనిన స్త్రీ ఇంకెవ్వరూ లేరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు ఆమెను ప్రేమిస్తూ ఆమె చాలా కాపాడుచు వచ్చాడు. నిజంగా ఆ యొక్క గర్భం ధరించినప్పుడు ఆమె ఎన్ని నిందలు అవమానం పొందినా ప్రభు మాట కొరకు, ఆయన సెలవిచ్చిన మాట కొరకు లోకరక్షకుడు నా కడుపులో పుడతాడని ఎదురు చూసింది. ప్రియమైన బిడ్డలారా, మనకి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా
మనము దేవుని విడిచిపెట్టకుండా ఉంటే మన బిడ్డలు కూడా ఐశ్వర్యవంతులు, ధనవంతులు, అంతేకాదు అందరికీ వాక్యాన్ని విప్పే బిడ్డలుగా మన బిడ్డలను దేవుడు తయారు చేస్తాడు. దేవునికి ఏ మహిమ కలుగును కాక. మరి యేసుక్రీస్తు ప్రభు ఐగుప్తుని పారిపోయే గర్భంతో పారిపోయింది, తీసుకెళ్ళిపోయాడు. చంపేస్తానని భయపడుతున్నాడు. ఎంత పరుగు వెళ్ళిందో, ఎంత నడిచిందో, ఎంత కాళ్ళు వాసిపోయినాయో ఆమెకు. మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి బెత్లెహేములో యేసుప్రభు వారు పుట్టినప్పుడు యేసుప్రభు వారు చూడడానికి వస్తానన్నాడు. చూడడానికి వస్తానంటే అప్పుడు ఈయన ఏం చెప్పారంటే, నేను కూడా మెస్సియా పుట్టాడా, నాకన్నా గొప్ప రాజా, ఓహో సరే నేను అతను చూస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు ఎంత దయగలిగినవాడు. జ్ఞానులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభుని చూద్దామని. జ్ఞానుల కన్నా ముందుగా కొంతమంది వచ్చారు. వారెవరో మీకు తెలుసా? ఎవరు వచ్చారు? మత్తయి సువార్తలో చక్కగా వ్రాయబడినది వాక్యం. ఎవరు వచ్చారు? గొల్లలు. ఆ గొల్లలు ఎవరు? వాళ్ళు గొల్లలు అనగా మేకలను, గొర్రెలను మేపుకునేవారు. వారు చలికి ఆ యొక్క దుప్పట్లు కప్పుకుని చలికి వణుకుచూ ఉన్న సమయంలో దూత వెళ్ళింది. ఎందుకు? ఆ యొక్క దుర్వాసనతో ఉన్న వారి దగ్గరికి, ఆ మేకలు మేపుకునే వారి దగ్గరికి ప్రభువారు దేవదూతను పంపించారు. ఎంత మంచివాడు. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు వాడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు వాడవు నీవే. పెంట కుప్పల మీద ఉన్న వారిని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరు రాశాడు. వాళ్ళ పేరు, వాళ్ళ గొర్రెలు మేపుకునే కాపరులు దేవుడు పిలిచి వారిని చూడడానికి పంపించాడు. తండ్రి, పరలోకమందున్న తండ్రి పంపించాడు. అబ్బాయి మీరు వెళ్ళి నా కుమారుని చూడండి అని పంపించాడు. వారి గొర్రెలన్నీ పెట్టి అక్కడ ఉంచి యేసు ప్రభుని చూడడానికి వెళ్ళి నమస్కరించి దేవదూతలందరూ స్తుతించి ఆరాధించారంట. ఘనముగా ఆరాధించారంట. అక్కడ ఎవరితో పాటు? ఆ గొల్లలతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దగ్గర, మరియమ్మ దగ్గర దేవదూతల పరలోకము నుండి వచ్చారంట. పరలోకము నుండి ఒక తాడు వేయబడిందంట. వేరే పుస్తకంలో నేను చదివాను. పరలోకము నుండి ఒక తాడు వేయబడితే తాడు నుండి దేవదూతలు దిగుచు ఎక్కుచు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారంట. ఎంత భాగ్యము, ఎంత భాగ్యము. మన కొరకు లోకరక్షకుడు వచ్చాడని దేవదూతలే సమూహముగా వచ్చి దేవుని స్తుతిస్తుంటే మనమేమి చేస్తున్నాం? మనం స్తుతిస్తున్నామా దేవుణ్ణి? ఇప్పుడు పుట్టాడే కాదు. ప్రతిరోజు హృదయంలో పుట్టాలి దేవుడు. ఆయన ఉన్నందుకు మనం సంతోష గానములు చెయ్యాలి. మనం పాట పాడకుండా ఉండలేము, స్తుతించకుండా ఉండలేము, ఆరాధించకుండా ఉండలేము. దేవుడిని మనం ఎరిగితే, సొంత రక్షణను అంగీకరిస్తే. ఇక్కడ ఈ రాజుగారు కూడా స్తుతిందాం, ఆరాధిందాం, రాజు ఎక్కడ ఉన్నాడో అని ప్లాన్ చేసి అడుగుతున్నాడు. నిజంగా అతని హృదయంలో 2 మనస్సులు ఉన్నవి. ఒకటి చంపాలని, 2 ఎవరో తెలుసుకుందామని. అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవునికి అన్నీ తెలుసు. ప్రతి విషయాన్ని మరిగైనది ఏది లేదు. జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అనుకున్నారు, తూర్పు జ్ఞానులట వీరు అనుకున్నారు. ఏమనుకున్నారంటే సహజంగా రాజు అనేవాడు, రక్షకుడు అనేవాడు చిన్న ఇంట్లో ఎలా పుడతాడు, పెద్ద ఇంట్లో పుడతాడు కదా అనుకుని రాజు ఇంటికి వెళ్ళారు ఈ ముగ్గురు. రాజు ఇంటికి వెళ్ళినప్పుడు రాజుగారు ఏం చేశారు? అరే నేను కూడా వస్తాను పూజించడానికి, ఎక్కడ ఉన్నాడో చూసి నాకు కూడా చెప్పండి అన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్ళేటప్పటికి ఒక నక్షత్రం పైన కనిపిస్తుంది. ఆ నక్షత్రము పట్టుకుని వారు వెళ్ళారు. అక్కడ ఆగింది. ఆగగానే మరి ఏం చేశారో తెలిసిన, ఇక్కడ చాలా 10వ వచనంలో, చాలా 2వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా కనిపిస్తా ఉంది వాక్యం. చూద్దాము, 9 నుంచి చూద్దాం. వారు రాజు మాటలు విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశం నుంచి నక్షత్రం ఆ శిశువును నుండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళము కానుకగా ఆయనకు అర్పించారు.
తరువాత హేరోదు యొద్దకు వెళ్ళవద్దని స్వప్నం ద్వారా దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గం తమ దేశంలో తిరిగి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు యేసుని ప్రత్యక్షమే. హేరోదు శిశువును సంహరింపవలెనని ఎదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పినంత వరకు అక్కడే ఉండమని తనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీరు ఏం చేశారంటే పెట్లు విప్పారు. ఆ పెట్లు విప్పి చక్కటి బంగారం అక్కడ పెట్టారు. ఓ బంగారం ముద్దు ఉంటుందేమో ఒకవేళ అనుకుంటాను నేను, ఏదో చిన్నదేమి తేడా ఇది. ఒక బిస్కెట్ లాంటి ఏమో పెద్దవి తెచ్చి అక్కడ పెట్టారు. సాంబ్రాణి తీసుకొచ్చారు, బోళం తీసుకొచ్చారు. బోళం చేదుగా ఉంటుంది, బంగారం వెరీ గుడ్, ఆ సాంబ్రాణి దూపం అంటే పొగేస్తారు. చిన్నపిల్లలు పొగేస్తారు కదా, అట్లా పొగేస్తారు దాన్ని. మరి ఇదేమిటి బోళం ఏంటి, బోళం ఎందుకు పెట్టాలి అక్కడ? అది దేవునికి తెలుసు. ఆ యొక్క ఆలోచన అంతా కూడా బోళం అంటే ఏమిటి? మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. ఈ చేదైన స్థలం గుండా వెళ్ళడానికి ఒక సూచనగా అక్కడ ఏమి జరుగుతుందంటే బోళము తేబడిందని నేను గ్రహిస్తున్నాను. మరి నా చిన్నపాటి జ్ఞానంతో నేను ఇది చదివినప్పుడు నాకు అట్లాగా ఆలోచన కలిగింది. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోళము, బంగారము, సాంబ్రాణి పెట్టి అక్కడ అమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలామంది ఆ ఉయ్యాలు తొట్టులు యేసు ప్రభువు పెట్టారు చిన్న బిడ్డని. అందరూ బంగారం కొని అందులో వేస్తున్నారు. కొంతమంది సాంబ్రాన్ని పట్టుకెళ్తున్నారు. ఇట్లా పట్టుకెళ్ళి అక్కడ పొగయించుకుని ఆ యేసు ప్రభుకి స్తుతించి ఆరాధించారు. చాలామంది టీములుగా వెళ్ళాం. ఒక్కో టీం ఒక్కొక్క రకంగా అక్కడ ఆయన ఆరాధించారు, మోకరించి ప్రార్థన చేసుకున్నారు. యేసు ప్రభుని ఇక్కడే స్తుతించి ఆరాధించారని అక్కడ అందరూ వెళ్ళిన వారందరూ గోల్డ్ కొంటున్నారు, ఆ డిబ్బీలు వేస్తున్నారు, ప్రే చేసుకున్నారు. కొంతమంది ధనం తీసుకెళ్తున్నారు, అందులో వేస్తున్నారు. ఆ కాలంలో వేసినట్టు ఈ కాలంలో కూడా దేవునికి సమర్పణ చేస్తున్నారు. ఈరోజు నీవు హ్యాపీ క్రిస్మస్ చేసుకునే నీవు దేవుని సన్నిధి ఏమి తీసుకుని వెళతావు? ప్రభు అడుగుచున్నా, ఏమిస్తావు దేవునికి? బంగారం ఇస్తావా? సాంబ్రాణి ఇస్తావా? బోళం ఇస్తావా? నీ చేదైన అనుభవాన్ని తీసివేసి పొగలాంటి ప్రార్థన నేర్చుకోవాలి. సాంబ్రాణి అనగా ధూపవేదిక. సాంబ్రాణిలో వచ్చే మధురమైన సువాసన, ప్రార్థన, శక్తి. మరి బంగారం అంటే వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఎంత గొప్ప మాటలు ఇందులో మర్మాలు వ్రాయబడి ఉన్నవో దేవుని వాక్యములో. ఈ బంగారము ఎంతో మధురముగా, ఆకర్షణీయంగా, అలంకారంగా అది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. అది చాలా విలువైనది. ఆ బంగారం తీసుకుని ప్రభువు సమర్పించారు. ఏమి చేశారు? పెట్టెని విప్పారు. ఈరోజు నీ దగ్గర బంగారం ఉంది, నీ దగ్గర సాంబ్రాణి కూడా ఉంది, నీ దగ్గర మరి చేదైన జీవితం ఉంది. ఈ చేదైన జీవితాన్ని పక్కన పెట్టి సాంబ్రాణి అనే ప్రార్థన చేసి దేవుని కనపరిచి బంగారం అనగా వాక్యాన్ని చూసి దాన్ని నెరవేరిస్తే నీ హృదయం అనే పెట్టి విప్పితే చాలు. ఆ హృదయం అనే పెట్టి విప్పితే సాంబ్రాణి వస్తుంది బయటికి. ముందు బోళం బయటకు పోతుంది, చేదైన జీవితం. నెక్స్ట్ పొగ వేస్తావు, ప్రార్థన పొగ వేస్తావు. రెండోది వాక్యాన్ని చదువుతావు, అంగీకరిస్తావు, నమ్మి బాప్తిసం పొందుతావు. ఆయన శరీరం తింటావు, ఆయన రక్తం తాగుతావు, ఆయన విందుశాలలోనికి నీవు వస్తావు. ఎన్ని భాగ్యాలు ఆ పెట్టిలో అమర్చబడ్డాయి. ఆ హృదయం అనే పెట్టి నీది నాది. దీన్ని విప్పి చూస్తే ఓపెన్ ద డోర్,
ఈ డోరు ప్రక్కన దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరు తలుపు తీస్తారు? తలుపు పక్క నేనున్నాను అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈరోజు పెట్టి విప్పుతావా? పెట్టి విప్పితే పాపాలన్నీ పారిపోతాయి, పాపాలన్నీ దొరలు వెళ్ళిపోతాయి. చిన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాము. దొరలిపోయే అది దొరలిపోయే, దొరలిపోయే మాయనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చినే, నా యేసు రక్తమే విడుదలనిచ్చినే. నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయే మాయనే. నా పాపం మాయమైపోయింది. హల్లెలూయా. నా పాపం దొరలిపోయింది. అందుకే నేను సమృద్ధిగా లదానినై ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం అంచుల వరకు దేవుడు నింపివేసి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికే మహామహిమ కలుగునుగాక. నా నుండి పొగవేయబడుచున్నది. వాక్యమని, బంగారం అనే వాక్యాన్ని వినుచు దాన్ని గ్రహించుకునే జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నన్ను మట్టి బుర్ర, నాకు పేడ బుర్ర, నాకేం తెలియదు. 7th క్లాస్ చదువుకున్నాను, నాలెడ్జ్ తెలియదు, జ్ఞానం లేదు, బుద్ధి వివేకం లేవు. నాకు బుద్ధి వివేక సంపదలన్నీ ఇందులో ఉన్నవి. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చేసాడు. హల్లెలూయా. పరలోకము నుండి జ్ఞానం ఇచ్చాడు. ఇంక ఈ లోకంలో ఇంత గొప్ప భాగ్యం, నాలాంటి భాగ్యవంతురాలు, నేను భాగ్యవంతురాలని నేను నమ్ముచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇదంతా ఆ సిలువ చేసిన త్యాగము ద్వారా నేను పొందుకున్నాను. ఆ సిలువే నన్ను ప్రేమించి ఆదరించింది. ఆదరణకర్తగా దేవుడు నాకున్నాడు. మరి ఫరో ఈ యొక్క ఐగుప్తు వెళ్ళిపోయారు. ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎప్పుడు రావాలి యేసు ప్రభు మరలా తిరిగి? దేవుడు సహించుకుని ఫరో చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు. నిర్గమకాండంలో కూడా ఒక ఆయన చనిపోయిన తర్వాతే మోషేకు మోక్షం కలిగింది. ఎన్నిసార్లు ఆయన ప్రయోగాలు చేసిన, కప్పలు వెళ్ళినా, మరి చేపలు ఎన్ని పాములు వెళ్ళినా, రక్తమైపోయినా, మరి ఆ యొక్క తినడానికి ఆహారం లేకపోయినా, ఎన్ని వెళ్ళినప్పటికీ కూడా అతని జీవితంలో మార్పు లేకుండా కఠినమైపోతూ ఉండేది. ఎస్ అనేవాడు ఉదయం, సాయంకాలం నో అనేవాడు. ఉదయం ఎస్ అనేవాడు, సాయంకాలం నో అనేవాడు. మా దేవుడు మేము ఆరాధించడానికి వెళతామయ్యా అని మోషే వెళ్ళి ప్రార్థించి అడిగితే నో 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 అనేవాడు. ఉదయకాలం ఎస్ వెళ్ళిపోండి అనేవాడు. సాయంకాలం వద్దని చెప్పేవాడు. ఇలా విసిగిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు అన్నారు, చూద్దాం, కొంత సమయం వెయిట్ చేయండి, చూడండి. అతను చనిపోయిన తర్వాత ఈ కార్యాలన్నీ జరుగుతాయి. కొంతకాలానికి రాజు చనిపోయాడు. ఇక యెహోషువ మరి ఆ యొక్క నిర్గమకాండంలో మోషే కూడా బయలుదేరి ఆ ప్రయాణం సాగించినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఇలాగే మన కొరకు మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉంటే, మనల్ని బాధ పెట్టేవారు ఎవరైనా ఉంటే, మనము దేవుని బిడ్డలమైతే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే, కష్టపెడుతూ ఉంటే, మనం చంపాలని కానీ, మన గాయాలు రేపాలని కానీ ఎవరైనా మన కొరకు పొంచి చూస్తే, వాళ్ళు చంపే వరకు దేవుడు నిద్రపోడు. హల్లెలూయా. నిన్ను దీవించు వారిని దీవింతున్, నిన్ను శపించు వారిని శపింతున్, నిన్ను దీవించు వారిని దీవింతున్, నిన్ను శపించు వారిని శపింతున్. నీలో నుండి జనములు వాచును, నీలో నుండి జనములు వాచును, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను దీవించెదను. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు! దేవుడు నీ పక్షం ఉండగా విరోధి ఎవరు? ఆయన నీ పక్షం వ్యాజ్యమాడతాడు. ఈరోజు నీ హృదయం అని పెట్టి విప్పి దేవుడి దగ్గరికి వచ్చేసాయి. దూత నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ప్రభు స్వరం నీ దగ్గరికి వస్తుంది. ఆయన నీతో మాట్లాడినప్పుడు ఈ సాంప్రదాయ అవతల పడేయండి. బంగారాన్ని ప్రేమించండి,
సాంబ్రాణి పొగ వేసి ప్రార్థన చేయండి. మీరు దేవుడి కార్యాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.